నమస్తే K24 న్యూస్ తిమ్మాపూర్ మండలం నల్గొండ గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా నిర్వహించబడింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మానకొండూరు శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కొత్త పాలకవర్గాన్ని ఉద్దేశించి ఆలయ అభివృద్ధే ప్రధాన లక్ష్యం, ప్రతి పగ్గం ఆ దిశగా నడవాలి అని ఆయన సూచించారు। ముఖ్యంగా జాతరల నిర్వహణ కోసం తగిన ఏర్పాట్లు, భక్తుల కోసం ఆధునిక సౌకర్యాల కల్పన, అభివృద్ధి పనుల వేగవంతం ఇవన్నీ ప్రభుత్వం సహకారంతో సాధ్యమవుతాయని ఆయన వివరించారు। కమిటీ చైర్మన్గా రెండవసారి ప్రమాణ స్వీకారం బండారు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా ఆలయ డైరెక్టర్లుగా ప్రమాణం చేసినటువంటి డైరెక్టర్లందరికీ, ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకు మరియు మండలాధ్యక్షుడు, మాజీ మండలాధ్యక్షుడు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర నాయకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మొట్టమొదటిగా లక్ష్మణ్కు రెండవసారి అవకాశం ఇవ్వడం జరిగింది। కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన నాయకుడిగా గుర్తించి ఆనాడు మొదటిసారి ఆలయ కమిటీ చైర్మన్కి ఇచ్చినప్పుడు తన ప్రతిభను కనపరిచి ఆలయం యొక్క అభివృద్ధి కోసం చాలా కష్టపడి కార్యక్రమాలు నిర్వహించినారు। కాబట్టి ఆయన ఆకాంక్ష, మా అందరి లీడర్ల సలహాల సూచన మేరకు రెండవసారి ఇస్తే ఈ పనులన్నీ పూర్తి చేస్తారన్న లక్ష్యంతో, ఆ ఆశయంతో, ఆ ఆలోచనతో రెండవసారి ఇవ్వడం జరిగింది। మరి మనస్ఫూర్తిగా ఆయనను అభినందనలు తెలియజేస్తూ, ఆశీర్వదిస్తూ, తప్పకుండా ఈ ఆలయ అభివృద్ధికి అన్ని విధాల తోడ్పడి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను। మనమందరం కూడా కలిస్తేనే అభివృద్ధి అవుతుంది। డైరెక్టర్గా మీరు, చైర్మన్గా, అదేవిధంగా ఈఓ, ఇన్స్పెక్టర్ అందరూ కూడా ఈ ఆలయ కమిటీకి అభివృద్ధికి తోడ్పడాలని, ప్రతి ఒక్కరు ఈరోజు 50,000 రూపాయలు మా కొత్త తిరుపతి రెడ్డి గారు ఆలయంలో ఉన్న పనులకు ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను। ప్రతి ఒక్కరు దాతలు ముందుకొస్తేనే ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనను ప్రజల ముందుకు తీసుకెళ్ళగలం, దేవాలయాన్ని అభివృద్ధి చేయగలం। కాబట్టి దాతలు కూడా ముందుకు రావాలని కోరుకుంటూ, రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్, డైరెక్టర్లందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు। ఈ సందర్భంగా గత పాలకవర్గంలో చైర్మన్గా సేవలందించిన బండారి లక్ష్మణ్ చేసిన కృషిని గుర్తు చేస్తూ రెండోసారి చైర్మన్గా ఆయనకు అవకాశం కల్పించామని ఎమ్మెల్యే అన్నారు। పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో బండారిపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన గాజుల అంజయ్య, బూత్కూరి శ్రీనివాస్, కవ్వంపల్లి మహేష్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండ గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మీ దేవస్థానం పాలకవర్గ ప్రమాణ స్వీకారం వచ్చినటువంటి మన మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, మన మండల కాంగ్రెస్ అధ్యక్షులు బండారి రమేష్ గారికి, బ్లాక్ కమిటీ అధ్యక్షులు ఎస్ఎల్ గారికి, మాజీ మండల అధ్యక్షులు రమణారెడ్డి గారికి, మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి గారికి, వివిధ గ్రామాల వచ్చినటువంటి మాజీ ఎంపీటీసీలకు, మాజీ సర్పంచ్లకు అందరికీ నా యొక్క నమస్కారం। ఈరోజు నాకు రెండోసారి నల్లగొండ దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు సేవ చేసుకున్నందుకు, నాకు అప్పగిపోయినందుకు మన డాక్టర్ ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను। ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇచ్చినప్పుడు మనకు దాదాపు ఒక 60% వర్క్ అయింది। ప్రారిగోడ, రాజగోపురం, ఫ్లోరింగ్ ఇంకా మొత్తం పూర్తి కాలేదు, ఇంకా మొత్తం సగంలో ఉన్నదని చెప్పి తోటి నా మీద నమ్మకంతో ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు। పోతే నేను ఈ దసరా వరకు ఫ్లోరింగ్ కానీ, మిగతా ప్రారిగోడ కానీ, రాజగోపురం కంప్లీట్ చేసి మన ఎమ్మెల్యే గారిచే తర్వాత దేవస్థానం మినిస్టర్ గారితో ఇనాగ్రేషన్ చేస్తారని మీ అందరి ముందు నేను చెప్తున్నాను। పోతే నాకు ఈ అవకాశం, నాకు ఈ చైర్మన్కు నాకు సపోర్ట్ చేసిన మండల నాయకులకు కానీ, తర్వాత వివిధ మన విలేజ్
కాంగ్రెస్ నాయకులకు అందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. ఒక్కటే సార్ని వినియోగించేది, ప్రతి జాతరకు మాకు ఇక్కడ గద్దెలు లేదు సార్. గద్దెల మాకు జాతర అప్పుడు ఒక 10 రోజులు ఇక్కడ జాతర జరుగుతుంది. మాకు దుకాణాలకు చాలా ఇబ్బంది అవుతుంది. దాని కొరకు మాకు ఒక 30 లక్షల రూపాయలు మాకు మంజూరు చేస్తే వర్షం పడ కూడా ఇబ్బంది కాకుండా, తర్వాత ఇప్పుడు రోజుకు మనకి ఇక్కడ అభివృద్ధి అవుతుంది సార్. ప్రతిరోజు కూడా ప్రతిరోజు భక్తులు వస్తారు. మనకి ఇక్కడ భోజనాల వసతి చేసుకుంటారు. కానీ వర్షం పడ్డా ఇక్కడ మనకు రేట్ల సీట్లు ఇక్కడ వచ్చేది మనకు మొత్తం ఈ గద్దెలు ఉంటే అందరూ కూడా బాగుంటుందని సార్ కూడా మేము వినపడి చెప్తాను. ఒక్కటి చేయాలి సార్. ఇప్పటికే మాకు ఒక 60 లక్షల సీజన్లో శాంక్షన్ చేసేది. మీకు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటుంది. అందరినీ కలుపుకొని మన మండల నాయకులు కానీ, తర్వాత విలేజ్ కాంగ్రెస్ కార్యకర్తలను, డైరెక్టర్లను, అందరినీ కలుపుకొని ఇంకా అభివృద్ధి చేస్తారని అందరూ ఆశిస్తూ